సమ్మర్లో కూడా సేమ్ స్నానానికి పోయినా నేను. ఆల్రెడీ ఒకరు సెంట్రీ ఉన్నారు, ఇట్లా వాగులాగుంటుంది ఎండాకాలమే. బిందెతో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ స్నానం చేసి నేను వచ్చిన ఇట్లా ఆరేస్తాను అంతే. ఖర్చీపు చెమట పట్టి ఉంటే పిండి ఇట్లా ఆరేస్తాను నేను. ఫస్ట్ ఒక బుల్లెట్ సౌండ్ వచ్చింది రాగానే అవతల నుండి రెండు రెండు మూడు సార్లు సేమ్ ఇట్లనే పటపట అని అన్నది. ఇతను ఒక్కడు కొట్టి ఇతను బయట పడంగానే వాళ్ళు ఎమ్మటే ఇక మీదికెక్కి కొడుతూనే ఉన్నారు. ఇవి కూడా సేమ్ మేము వాగులు ఉన్నాం కాబట్టి మట్టి పిల్లలు ఇట్లా ఉంటాయి కదా, పడతా అంటే మట్టి పిల్లలు రాలుతాయి. ఇక మా వాళ్ళు కూడా అంటే లోపల ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం ఆగలే, ఏం భయపడలే. ఎమ్మటే చెట్ల కవర్లకు వేళ్ళు ఇచ్చిన ఎవరికి ఏం నష్టం జరగలేదు. సేఫ్గానే చాలా ప్రశాంతంగా రిట్రీట్ అయినాం. ఇంత హడావిడిలో కూడా ఏం కాలేదు. అందరినీ చూసుకొని అందరు ఉన్నారా లేరా అని చెప్పి ఆ ఏరియా జిల్లా కమిటీ కార్యదర్శి దివాకర్ అని ఉండే, అతను తీసుకొని మమ్మల్ని సేఫ్గానే తీసుకొని వచ్చిండు. బాగానే ఉన్నాం. ఫైరింగ్ అయిన తర్వాత 20 నిమిషాల దూరంలో ఉన్నాం. ఎప్పుడే కానీ అట్లా ఉన్నాం. చాలా గంటలు గంటలు నడిచేది. 20 నిమిషాల దూరంలో ఉన్నాం. 2 days ఉన్నాం. మళ్ళీ అక్కడే 2 days ఉన్నాం. మళ్ళీ అక్కడికి పోలీస్ అనేది మళ్ళీ రాలేదు ఆ టైంలో పట. అదంటే అక్కడ ఒక 5 minutes లేట్ అయినా అక్కడ పట్టుకునేటోళ్ళు నన్ను. ఇక్కడనేమో వెంటబడ్డారు ఇక. ఇది కానీ వెంటబడుతుంటే ఊరకడమే పెద్ద పరిగే అసలు బ్రీతింగ్ ఆడతలేదు. నోట్ల నుండి ఉమ్మి తీద్దామన్నా కూడా చాలా దారుణంగా ఘాటు. అదొక రకమైన టెన్షన్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్ ఏంది అంటే అడవి ఎటు చూసినా ఒకటే తీరుగా ఉంటుంది కదా, ఏ ఊరికి పోతానో అనేది తెలియదు. ఇప్పుడు తెలిసిన ఏరియాలలోనైతేనేమో ఏం కాదు, చూడడానికి కొద్దిగా లావు ఉన్నా కాబట్టి పోతే పోలీసు వాళ్ళే ఇట్లా పార్టీ వాళ్ళలాగా వచ్చిళ్ళని ఊరోళ్ళు కూడా కట్టేసే సందర్భాలు కూడా ఉన్నాయి.